మున్సిపల్ ఆఫీస్లో మరియు ముసాయిదా ఓటర్స్ లిస్ట్కి సంబంధించి ఆబ్జెక్షన్స్ చేసేయడానికి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఆదర్ ముస్లిం పార్టీ తరఫు నుంచి మేము ఇక్కడ హాజరవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఇక్కడైతే ముసాయిదా ఓటర్ లిస్ట్ ఏదైతే పెట్టిందో నల్గొండకు సంబంధించిన దాదాపు అన్ని వార్డులలో తప్పుల తడకగా లిస్ట్ పెట్టారని చెప్పేసి మేము కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినాం. దానికి సంబంధించి వాళ్ళకి నివేదిక కూడా సమర్పించాం. ఆబ్జెక్షన్స్లో ముఖ్యంగా ఏంటంటే బౌండరీస్ అనేది మ్యాపింగ్స్ అనేది పూర్తిగా డిఫరెన్స్ చేసేసారు. వితౌట్ డిలిమిటేషన్ నోటిఫికేషన్ అనఫిషియల్గా డిలిమిటేట్ అయినాయి. కొన్ని చాలా దగ్గర వరకు కొత్త ఓటర్స్లని గ్రామ పంచాయతీ ఓటర్ ఎలక్షన్స్ కాగానే ఇక్కడికి షిఫ్ట్ అయిన ఓటర్ సస్పెక్టెడ్గా లిస్ట్ ఐడెంటిఫై చేసినాం. దాని కూడా ఒక ఆబ్జెక్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సర్కులర్ ఏమన్నది ఏ ప్రాస్పెక్టస్ ఏముంది, ప్రొసీజర్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఈసీఐ నుంచి, ఆ ప్రొసీజర్ పూర్తిగా కంప్లై చేసినరా లేదా ఫాలో చేసినరా లేదా చూడడానికి ఆ సర్కులర్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దానికి సంబంధించిన కాపీస్ కూడా ఇవ్వాలి. ఇంకోటి ఓటర్ లిస్ట్కి సంబంధించి ఓన్లీ పేర్లు పెట్టారు, అడ్రస్ పెట్టారు కానీ దాంట్లో ఫొటోస్ అనేది ఏం పెట్టలేదు. మరి వితౌట్ ఫోటోగ్రాఫ్ ఫిక్సింగ్ ఓటర్స్ ఎవరు సస్పెక్టెడ్గా ఉన్నారో, బోకర్స్ ఉన్నారో, ఇంపర్సనేట్ ఒకరి పేరు మీద ఓటర్ ఐడి ఉండి ఫోటో వేరే వాళ్ళది కూడా వచ్చింది ఇంపర్సనేషన్. మరి అలాంటి ఆబ్జెక్షన్స్ కూడా స్ట్రాంగ్గా మేము కండెమ్ చేసినాం. ఇంకోటి ఏంటంటే ఆల్ వార్డ్స్లో యూనిఫామిటీ లేదు. కొన్ని వార్డులో 3000 ఓట్లున్నాయి, కొన్ని దగ్గర 2000 ఓట్లున్నాయి, 1800 ఓట్లున్నాయి, 2200 ఓట్లున్నాయి. ఆ యూనిఫామిటీ మెయింటైన్ చేయలేదు. మరి ఇంకోటి ఏంటంటే హౌస్ నెంబర్ సిరీస్ గతంలో ఉన్న గజెట్ల ప్రకారం ఏదైతే హౌస్ నెంబర్స్ ఉండేదో ఆ హౌస్ నెంబర్ సిరీస్ పూర్తిగా డిఫరెంట్ చేసేసి వేరే వార్డులకు వచ్చినాయి. అంటే గొల్లగూడకు సంబంధించిన హౌస్ నెంబర్స్ దారుషఫాలు వచ్చినాయి, దారుషఫాకు సంబంధించిన పెద్ద బండకు వచ్చినాయి. అలా రీసఫర్స్ చేసేసి మా తరపు నుంచి డిమాండ్ ఏంటంటే ఈ ఓటర్స్ ముసాయిదా లిస్ట్ ఏదైతే పెట్టారో దానికి సంబంధించి మాకు ఇంకా టైం ఎక్స్టెన్షన్ చేయాలి. ప్రతి పార్టీ హెడ్కి ఆల్ వార్డ్స్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ అనేది ఒక్కొక్క కాపీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మేము దాని ప్రకారం క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే దీన్ని ఫైనల్ లిస్ట్ చేయాలి. అప్పటి వరకు టైం ఎక్స్టెన్షన్ చేసి అప్పటి వరకు ఫైనల్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయొద్దు. మరి తద్వారా ఇది ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరగడానికి వీలు ఉండేటట్టుగా ఇక్కడ ప్రక్రియ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ డిమాండ్ చేస్తాం.